చెప్తే అర్థం కదా? ఇంకా 2 రోజుల టైం ఉండదే. సామాన్కి మన సర్దుకొని దొబ్బాయి, లేకపోతే ఇంటి బీగాలేస్తా. మీరు వెళ్ళండి అమ్మా, వాడి నోటికి బీగాలు నేనేసి వస్తా. ఆవిడెక్కడికి పోదన్నా, ఇక్కడే ఉంటది. ఇది ఆవిడిది. నువ్వెవరబ్బా దాని ఒత్తాసు పలుకుతుంటావు? ఏ ముసల్దానా కూడా ఏమే ముసల్దానా అది ఇది అనకూడదు. ఆవిడ పేరు శారద. అంటే శారద గారు అను, లేకపోతే శారదమ్మ అను. చూస్తే నువ్వు బలిసి కొట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి మీ నాన్నగారు ముందే సంపాదించి పెట్టినట్టున్నారు. పెద్దలంటే గౌరవం ఉండాలన్నా. సారీ తమ్ముడు. ఇక్కడున్న మీకు నాకు అస్సలు సంబంధం లేదు. అయినా సరే వచ్చి నా చేతుల్లో తన్నులు తింటారు అంటే హాస్పిటల్ బిల్లు మాత్రం నాదే అన్న. రండి. నేనేదో ఆవిడ కొడుకులతో మాట్లాడేద్దామని వస్తే మధ్యలో ఈ దుమ్ము లేపడాలి అన్నీ అవసరమా చెప్పండి? యాడుండారనా? మీ అమ్మ ఉండ తీసుకొచ్చి నాడు ఉతికి ఆరేస్తున్నాడు. విన్నా రన్నా? అనవసరంగా కెలికినట్టున్నావండి. మీలో పెద్ద కొడుకు ఎవరన్నా? నేనే. మనం జీవితంలో ఎదిగే ప్రతి ఒక్క మెట్టు వెనకాల మన నాయన దిగిన మెట్లు ఎన్నో ఉంటాయన్న. ఆ టైంలో ఆయనకు పక్కన ధైర్యంగా ఉండేది ఎవరో తెలుసా? అమ్మన్న. అలాంటి అమ్మ నలుగురిని కనీ సాకి పెంచిందే. నలుగురు కలిసి 4 మెతుకులు వేయలేరా? అమ్మ అందరికి ఉండదన్నా, ఉన్నప్పుడే చూసుకోవాలి. పోయాక పేపర్లో యాడ్ వేస్తాం, గట్టిగా సమాధి కడతాం, ఊరందరికి పిలిచి భోజనాలు పెడతామంటే దండగన్నా. లేనప్పుడు చేసే వీటన్నిటికన్నా ఉన్నప్పుడు పెట్టే ముద్ద గొప్పది. తనని బాగా చూసుకోండి. ఇప్పటికైనా మారండి. మీరు చెప్పారని కాదమ్మా, నాకే ఎందుకో వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించలేదు. మీ అమ్మ నాయన ఏడుంటారయ్యా? వాళ్ళు లేరమ్మా.
పోయాడుంటే ఏమిలే, వాళ్ళు ఏడున్న సల్లంగా ఉండాలి. బంగారు లాంటి కొడుకును కన్నారు. చనిపోవటానికి ఆ గొడవ కారణం కదా. ఆ గొడవ కారణమైన ఆమె మీద నీ కోపం రాలేదా? వచ్చింది దర్శన. ఆమెను చూడగానే కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఎందుకో ఆ రోజు మా ఇంటికి వచ్చి రచ్చ చేసుకున్నావు. నువ్వు రచ్చ చేసుకోబట్టే కదా ఈరోజు మా అమ్మా నాన్న నాకు లేరని అడగాలనిపించింది. అలా అడుగుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో కానీ ఈరోజు నా కళ్ళల్లో ఈ ఆనందం ఉండేదే దర్శన. ఒకప్పుడు ఏ నోటితో అయితే ఆవిడ మా అమ్మా నాన్న నాశనం అయిపోవాలందో, ఇప్పుడు ఆమె అదే నోటితో మీ అమ్మా నాన్న యాడున్నా చల్లగా ఉండాలి బాబు అంది. అంతకంటే ఇంకా నాకేం కావాలి దర్శన? ఇంకేముద్దా? అలా అమాయకంగా చూడుకో. వీడేంటి అంత తొందరగా వచ్చేసాడు? అయ్యో, దీనికే ఇట్టే ఎగిరితే ఎట్ట దర్శన? ఇంకా అసలు మ్యాటర్ ముందుండది. నువ్వు అట్ట గమ్మునుండు, నిన్ను ఒక రేంజ్ లో పాపులర్ చేస్తా. ఇది శర్మ గ్యారంటీ, సరేనా? నువ్వు బిరిని కారెక్కు, మామూలుగా ఉండదు మనతో. శర్మ గారు కాస్త చూసుకొని చేయండి. ముందే 4 రోజుల నుంచి బెడ్ మీద ఉండి వచ్చారు. ఈసారిలో అయితే నరాలు కట్ అవుతాయి, జాగ్రత్త. నీ అవ్వ తగ్గేదేలే. తగ్గదులే గాని ముందు బెల్ట్ సరిగా అడ్జస్ట్ చేసుకోండి. పదండి, ఏదో వీడియో అన్నారుగా చేద్దాం. కుళ్ళు కదా. ఇది నా ఫేవరెట్ సాంగ్, తెలుసా దర్శన? నాకు కూడా చాలా ఇష్టం. నిజమా? నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రమణ గోగుల. ఓ రియల్లీ? సేమ్ పించ్. పీకే ఫ్యాన్ నువ్వు? అవును, నేను కూడా పీకే ఫ్యానే సార్. నిన్ను ఎవడు అడిగాడు? ఇప్పుడు మూసుకునుండు. ఇలా ఇద్దరికి ఒకే ఇష్టాలు ఉంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? తండ్రి కూతుర్లు అంటారు. ఫ్లోలో నిజం చెప్పేసానండి. ఏం బా, ఓ చిన్న పని చేసి పెడతావా? చేయను. పోనీ హెల్ప్ చేస్తావా ప్లీజ్? చెప్పండి. ఏం లేదు, లక్ష్మిని కొంచెం టాయిలెట్ కి తీసుకుని పో, నేను పని చూసుకుని వస్తా. ఈసారిలో అయితే 7 కొండలు కాపక్క పడాలి. ఫైనలీ శర్మ గారు ఇస్ బ్యాక్. ఐఎమ్ హ్యాపీ. దర్శన గారు, మీరు ఆ శర్మ గారితో మరీ అంత క్లోజ్గా ఉండడం మంచిది కాదు. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు ఆ రీల్స్ చేసేటప్పుడు. నాకెందుకో అస్సలు నచ్చదు. లక్ష్మి ఇంక భోసించాలేరా? రెడీగా ఉండు. ఓకే. ప్రాంక్ సార్, ప్రాంక్. కెమెరా అక్కడ ఉంది, కెమెరా అక్కడ ఉంది సార్. సార్ సార్ ప్రాంక్. సారీ సార్, త్వరగా రారా. సార్ 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 సారీ సార్, సారీ సార్. ప్రాంక్ అంటే మీ పొంద ప్రాణం పోయేది. ఉండే మా లక్ష్మి ప్రాంక్ అంటారు. సారీ సార్, నాకన్ సార్. పోండయ్యా, సారీ. సారీ సార్, సరదాగా చేసా. పోండి పోండి. అయినా నువ్వు నా పక్కన ఉండగా నాకేమవుతుంది దర్శన? ఓకే. ఎక్కండి. పక్కన ఉంటే ఏం కాదంట. నిజమైన కన్నా బాగుండు. మూసుకుని ఎక్కువ. ఏ లక్ష్మి, భయపడ్డావమ్మా? మిస్ అయ్యాడు. నీ వల్ల కాదంటే చెప్పు, నేను ఇంకొని చూసుకుంటా. అసలే టైం లేదంటే టైం పాస్ చేస్తుంటారా? నీ ఈసారి ఏం చేయాలో నాకు అర్థమైంది.